జీవితాంతం వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జయంతి సందర్భంగా సభకు సభాధ్యక్షులు మిత్రులు వినోద్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర మున్సిపల్ ఇండస్ట్రీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా పెద్దలు శంకర్రావు గారు, మా మిత్రులు వివేక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారి వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులు, అభిమానులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నిజంగా ఈనాటి తరానికి ఒక మార్గదర్శి అన్న, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులన్న వెంకటస్వామి గారిని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్టడు వర్గాల నుంచి ఒక పట్టుదలతోని, ఒక కష్టంతోని గౌరవనీయులు పెద్దల హరీష్ రావు గారి మంత్రివర్యులను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి మార్గదర్శకంలో నేటి యువతరం మిత్రులు బీబీ పాటిల్ గారు పార్లమెంట్ సభ్యు, మా సహచర పార్లమెంట్ సభ్యులు వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం వెంకటస్వామి గారిని, కాకా గారిని నిజంగా ఒక స్ఫూర్తిగా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, నిజంగా అదృష్టవంతులంటే వెంకటస్వామి గారే. వారితో పాటు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతరణను, ఆవిర్భావాన్ని కళ్ళారా చూసినటువంటి నాయకులు వెంకటస్వామి గారు. కాబట్టి వారి యొక్క జీవితాన్ని మనం ఒక ఆశయంగా తీసుకొని ఈ నేటి తరం ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ వారికి ఈ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. I would now request Dattatreya Garu to please come on to speak on the occasion. Anna.